నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటర్ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. ముగిసిన తంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, స్వామివారి రథానికి దాతల విరాళాలు. జర్నలిస్టుల సమస్యలపై డీజేఎఫ్ పోరాటం చేస్తుందని వెల్లడించిన యూనియన్ నాయకులు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తజనం. ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన సదస్సు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళిపై పోలీస్ అధికారులు గ్రామాలు పర్యటిస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. శాంతియుత ఎన్నికల కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ఎస్పీ సూచించారు. ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే మాటలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా పంచాయతీ ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఓటర్ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల నియమావళిపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పోలీస్ యంత్రాంగం గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు భయాందోళనకు గురి కాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలను శాంతియుత వాతావరణం నిర్వహించేందుకు 800 మంది పోలీస్ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన, రెచ్చగొట్టే మాటలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి ఉత్సవ విగ్రహానికి చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ కార్యక్రమ నిర్వహణ కొరకు ఒక రథం పెట్టడానికి షెడ్ నిర్మాణం, ప్రాణప్రతిష్ఠకు 10 లక్షల రూపాయలు అవసరం అవుతుందని, విరాళాలు ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని దేవస్థాన ప్రతిష్టాపకులు శ్రీమాన్ శ్రీ నమిలికొండ రమణాచారి పిలుపు మేరకు గ్రామానికి చెందిన ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, కృపారెడ్డి, విజయేందర్ రెడ్డి సోదరులు కామినేని శ్రీనివాస్, శ్రీధర్ సోదరులు ముందుకు వచ్చి రథం షెడ్ ప్రతిష్టకు ఖర్చులు భరిస్తామని ప్రకటించారు. వారి దంపతులను శ్రీమాన్ శ్రీ నమిలి కొండ రమణాచారి దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. వచ్చే బ్రహ్మోత్సవాల వరకు రథాన్ని సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఎగుమామిడి వెంకట కృష్ణారెడ్డి గారు, ఆసారి పల్లవి జనార్దన్ రెడ్డి గారు, తంగలపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల
సందర్భంగా మన ఈ దేవస్థాన ప్రతిష్టాపకులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచారి గారి సూచన మేరకు మనకు శాశ్వతంగా ఒక రథము దానికి షెడ్డు ప్రతిష్ఠ చేయాలని చెప్పి వారు కోరగానే మా ఎగుమామిడి కుటుంబ సభ్యులం, మా అన్నదమ్ములం, మేము ముగ్గురం, మాతోటి పాటుగా నీలి శ్రీధర్, శ్రీనివాస్ దంపతులు కూడా ముందుకొచ్చి మా 5 కుటుంబాలు దాదాపు 10 లక్షల రూపాయలతో వచ్చే బ్రహ్మోత్సవాల వరకు ఒక రథాన్ని దానికి షెడ్డును ప్రాణ ప్రతిష్టకు మన వేద పండితులతో చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వారికి మాటిచ్చి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మా 2 కుటుంబాలపై ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈ అవకాశం ఇచ్చిన రమణాచార్యుల సూచన మేరకు మేము వెంటనే స్పందన తెలియజేసి మా అంగీకారాన్ని తెలియజేసినాము. అందుకు ఈ రమణాచార్యుల వారి ద్వారా లక్ష్మీనరసింహస్వామిని కోరుకునేది మాకు శక్తి ప్రసాదాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటామని సవినయంగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా సనాతనమైనటువంటి శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసుకొని ఇప్పుడు 2వ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. 2వ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భగవంతునికి ఉత్సవానికి సరిపడేటువంటి వాహనాలు, రథాలు, శకటోత్సవాలు కావచ్చున్నాయి. అందులో భాగంగా మనకు ఈ ఎగుమామిడి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కామినేని కుటుంబ సభ్యులు ఇరువురు కూడా కలిసి ఒక 10 లక్షలు విలువ చేసేటువంటి రథాన్ని, రథశాలను, రథ ప్రతిష్ట కావాల్సిన ఏర్పాట్లన్నీ వారు చేశారు. వారి ఇరువురు కుటుంబాలకు శుభము, శాంతి, సౌభాగ్యం కలగాలని, భగవంతుని యొక్క అండదండలు ఉండాలని, ఇక ముందు ఎవరు వచ్చినా కూడా ఏ సేవ చేసినా కూడా వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని మనం చాలా కోరుకుంటున్నాను. జై శ్రీ. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకునేందుకు సమావేశాన్ని నిర్వహించినట్లు మాసం రత్నాకర్ వెల్లడించారు. ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల సాధన కోసం డీజేఎఫ్ నిలబడుతుందని పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్మాణ దశలో నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని, దాంట్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీని సభ్యుల సమన్వయంతో ఎన్నుకోనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు దక్కాల్సిన హక్కుల గురించి డీజే పోరాడుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు కొక్కుల భాస్కర్, దూసా ఏకనాథ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పాత కమిటీని రద్దు చేసి భవిష్యత్తులో ఈ కార్యాచరణను నిర్మాణించి ముందుకు తీసుకెళ్లే దశలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాదవ్ శ్రీనివాసరావు గారి అధ్యక్షతన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో విలువైన సలహాలు ఇవ్వడానికి దాదాపుగా 4 దశాబ్దాలకు పైగా భాస్కర పీఠం ఎడిటర్ గారైనటువంటి గౌరవనీయులు, పద్మపీఠం ఎడిటర్ గారైనటువంటి గౌరవనీయులు కొక్కుల భాస్కర్ గారు, అదేవిధంగా 3.5 దశాబ్దాలుగా నిర్వహిస్తున్నటువంటి గ్రామసీమ ఎడిటర్ దూస ఏకనాథ్ గారు, అదేవిధంగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా గత కమిటీలో పనిచేసి నాతోటి సహచరులైనటువంటి కొప్పుల బుచ్చిరాములు గారు రాష్ట్ర కార్యదర్శి వారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సాగర్ గారు ఈరోజు ముఖ్యంగా నిర్మాణ దశలో ఉన్నటువంటి క్రమంలో ఈరోజు సమావేశం నిర్వహించుకొని భవిష్యత్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో దాదాపుగా గత 4 మాసంల నుండి 16 జిల్లాల్లో అడక్ కమిటీ మోడ్లో ఉన్నటువంటి మా కమిటీని నిర్మాణం చేసి ప్రకటించుకోవడం జరిగింది. రిమైనింగ్ 17 జిల్లాలు కూడా రానున్న కాలంలో భవిష్యత్తులో నిర్మించుకొని మా యొక్క నిర్మాణ కార్యక్రమంలో మా డీజేఎఫ్ ఎజెండా అంశాలను నిర్మాణించుకొని ఈ దిశగా అంటే జర్నలిస్ట్ సమాజానికి ఏ విధంగా ఈ డీజేఎఫ్ వెన్నుదన్నుగా ఉంటుందో మేము త్వరలో భవిష్యత్తులో ప్రకటించబోతున్నాం. కాబట్టి జర్నలిస్ట్ మిత్రులారా, మనం సంక్షేమంపై ఆరాటం, ఉద్యోగ భద్రతకై పోరాటం అని కాకుండా సమాజ హితానికి ఉపయోగపడే
తీవ్రత మూలకాలుగా ఉంది. మనం భవిష్యత్తులో అంటే మన రాజ్యాంగంలో మూలస్తంభమైనటువంటి జర్నలిస్ట్ వింగ్ను సమాజ హితానికి ప్రభావిత దిశలో ముందడుగు వేయడానికి ప్రతి ఒక్క జర్నలిస్టు సామాజిక స్పృహన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే కాబట్టి వారి యొక్క గురుతర బాధ్యతను నిర్వర్తించుకుంటూ సమాజ నిర్మాణంలో సమాజ హితానికి ఉపయోగపడాలని మా డీజీఎఫ్ నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. మిత్రులారా, డీజీఎఫ్లో కమిటీ సభ్యులుగా నిలిచి సమాజ హితానికి మీ భాగస్వామ్యాన్ని ప్రకటించుకోవాలని. ఎన్నో పరమశివుని మూడో కన్ను అన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇప్పుడున్న వ్యవస్థలో చాలా శాఖలు ఉండొచ్చు, వ్యక్తుల ప్రాధాన్యత ఉండొచ్చు. కానీ వ్యక్తుల ప్రాధాన్యత ముఖ్యమా, వ్యవస్థ ప్రాధాన్యతకు అవసరం ఎంత అనే కోణంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ వాస్తవాన్ని మనం పరిశీలిస్తే ఒక జర్నలిస్టు కావచ్చు, పాత్రికేయుడు కావచ్చు, వాళ్ళను మనం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక్కరు ఉంటారా, 11 మంది ఉంటారా, 1000 మందిని తీసుకొస్తారా అంటే మనం 1000 మందిని తీసుకురావడం సమస్య కాదు. మనం ఒక వ్యక్తిని ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చిన మన బాధ్యత ఎంత, ఆ బాధ్యతలో తన కర్తవ్యం ఎంత, ఆ కర్తవ్యంలో మనం పొందే ఫలితాలు ఎంత అనే వ్యవస్థతో మనం ముందుకు సాగగలిగితే భవిష్యత్తు మనకు నిర్మాణం ఉంటుంది అనే ఒక కోణంలో నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ, చాలా అసోసియేషన్లు ఉన్నాయి. చాలా అసోసియేషన్లు ఉన్నప్పుడు అవి పెద్ద అసోసియేషన్లా, చిన్న అసోసియేషన్లా, దానిలో నాకు సభ్యత్వం ఉందా లేదా, మరి నన్ను గుర్తించలేదా అంటే ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా అది రాజకీయంగా కావచ్చు, సామాజిక పరంగా ఎంత పని చేసి నీ ప్రాముఖ్యతను పెంచుకుంటావో ఆ ప్రాముఖ్యత నీకు జీవితకాలం తోడ్పడుతుంది. నీకు తోడ్పడకపోయినా నీ వ్యవస్థకు అది ఉపయోగపడుతుందన్న ఒక కోణం ఉన్నప్పుడే మనం జనంలో మన ఉనికి చాటుకోగలుగుతాం. అలాంటప్పుడు మనం ఒక జర్నలిస్ట్ యూనియన్లో ఒక సభ్యత్వం పొందినప్పుడు ఈ మధ్యలో తీసుకునే నిర్ణయం ఏంటంటే, నేను వ్యక్తిగతంగా చెప్పడం కాదు, ఇంకా కొంతమంది అంటే 33 నియోజకవర్గ జిల్లాల్లో 16 జిల్లాల్లో మాత్రమే ఉనికింది. 17 జిల్లాల్లో ఉనికి కోసం మనం ప్రయత్నం చేయాలి. దానికి 5 నెలల కాల పరిమితి అన్నారు. 5 నెలల కాల పరిమితి కాదు, మనం ఒక 5 వారాలలో కాదు ఒక డేట్ పెట్టుకొని, మళ్ళీ ముఖ్యులతో డేట్ పెట్టుకొని ఆ వ్యక్తుల జిల్లాలను ముఖ్యులను సంప్రదించి కన్వీనర్ ఆర్గనైజేషన్లో ఈ వ్యవస్థ ముందుకు సాగి ఒక మంచి ప్రయత్నం అంటే మాకు మనం చేసే ఒక మా సభ్యుడిగా ఉన్న వాళ్ళకు వ్యక్తిగా ఎంత గౌరవం వస్తుంది, వ్యవస్థ పరంగా ఎంత గౌరవం వస్తుంది, సమాజంగా మా ఈ వ్యవస్థ జనానికి ఎంతో ఉపయోగపడుతుందని ఒక కోణంతో మేము ఒక ముఖ్యులు అంటే ఏదైతే 33 జిల్లాలు ఇంకా 17 జిల్లాల కమిటీ వేయాల్సింది ఉంది. అక్కడ కన్వీనర్ కావచ్చు, ఒక సాధారణ కమిటీ, తాత్కాలిక కమిటీలను వేసి ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలోనే కాదు మొత్తం దేశ స్థాయిలో ఉనికి చాటే ప్రయత్నంలో ఈ సంస్థ ముందుకు రావాలని నేను ఒక అభిమానిగా నా సందేశాన్ని అందిస్తున్నాను. తప్పకుండా మన వ్యవస్థను మనం కాపాడుకుందాం, మన ఆలోచనలు మనం జనంలో సమీకరించుకుంటూ ముందుకు సాగలుగుతున్నాం అనే ఒక కోణంతో ఈ వ్యవస్థ ముందుకు సాగాలని చెప్పి మేము ఒక సూచన ఏంటంటే, ఇంకా నిర్ణయాలు తీసుకోకపోయినా జర్నలిస్టుల అవార్డు, ఉత్తమ జర్నలిస్టుల అవార్డు మనం ప్రకటించుకోవాల్సిన అవసరం రాష్ట్ర స్థాయిలో ఉంది అని చెప్పి, అప్పుడే మన ఉనికి జనంలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను సందేశాలు ఇస్తాం. భవిష్యత్తులో ఒక మంచి ఆలోచనతో జాతీయ స్థాయిలోనే, రాష్ట్ర స్థాయిని అంటలేదు, జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుందని జై తెలంగాణ, జై తెలంగాణ. వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని రాజన్నకు కోడెను కట్టేసి భీమాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా భీమన్న క్షేత్రంలో దర్శనాలకు అధికారులు ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాజన్నకు ప్రీతిపదమైన కోడెను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లలో అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విధి విధానాలను ఎన్నికల అధికారులు అభ్యర్థులకు వివరించారు. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల నియమావళి అభ్యర్థులకు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలను తప్పక పాటించాలని అధికారులు సూచించారు. సర్పంచ్ వార్డు సభ్యులు ఎన్నికల వ్యయం ప్రచారాలకు సంబంధించి ఖర్చుల వివరాలను అధికారులకు తప్పకుండా అప్పగించాలన్నారు. ఎన్నికల కోడ్ను అధిగమించవద్దని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించిన రెండవ సాధారణ ఎన్నికల్లో సర్పంచ్ వార్డు సభ్యులకి మీరు నామినేషన్స్ వేసి స్క్రూటినీ చేయబడి
ట్రయల్స్ ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకి అవగాహన కల్పించాలనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఉన్న ఆదేశాలు. ఎందుకంటే మీరందరూ ఇప్పుడు బరిలో ఉన్నారు, మీరందరూ పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న వాళ్ళకి పోటీల నిబంధనలు తెలియాలి. ఆ నిబంధనలు తెలియజెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి కనుక మేము ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటర్ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. ముగిసిన తంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, స్వామివారి రథానికి దాతల విరాళాలు. జర్నలిస్టుల సమస్యలపై టీజేఎఫ్ పోరాటం చేస్తుందని వెల్లడించిన యూనియన్ నాయకులు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తజనం. ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన సదస్సు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.